వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కులగణన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం. బలహీన వర్గాల బలోపేతమే లక్ష్మణ రేవంత్. బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామన్న బండి. ఎడెక్స్తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్న జగన్. జగన్ ఓ అవినీతి స్టార్. స్కీమ్లన్నీ స్కామ్లు అనే లోకేష్. కాంగ్రెస్లోకి క్యూ కడుతున్న నేతలు. హస్తంగుడికి చేరిన పట్నం సునీతారెడ్డి, బొంతు రామ్మోహన్. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం. విశ్వాస తీర్మానానికి సిద్ధమైన ఆప్. చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్లు సాధించిన రెండో భారతీయ క్రికెటర్గా రికార్డు. కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. అఖిల పక్షాల సలహాలు సూచనలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. తర్వాత విధి విధానాలకు సంబంధించి గౌరవ సభ్యులు లేదా బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గుడ్డు మీద ఎంటికలు వేసినట్టు కోడి మీద ఎంటికలు ప్రతి దాని లోపల 10 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకపోయి వాళ్ళు న్యాయం చేయలేక వాళ్ళు గొంతు లేక ఇప్పుడు రాగానే గొంతు మొత్తం ఇప్పి మాట్లాడుతూ తప్పైతే అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రభుత్వం పక్షాన స్పష్టంగా ఉంది. మీకు మేము నియంత్రిస్తలేం. కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ యొక్క అంశాన్ని చెప్పండి. కానీ మొత్తం మేనిఫెస్టోలో నేను చదువుకుంటే దానికి ఒక సపరేట్ చర్చ పెట్టుకోండి. కానీ దీన్ని సమర్థించినప్పుడు సూచనలు చేయండి, అంతేగాని అది అవుతుందా అట్లా చెప్తలేరు కదా. దానికి సంబంధించి ఊరికే కన్ఫ్యూజన్ తాపకొక నేను ప్రభుత్వం తరఫున మళ్ళొక్కసారి మీ సూచనలు స్వీకరిస్తున్నాం, రాసుకుంటున్నాం, తప్పకుండా జవాబులు చెప్తాం. లేదంటే దాని తదుపరి కూడా ఇవాళ తీర్మానం తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా ఒక్కరోజుతో ముగిసేది కాదు, ఈ ప్రక్రియ జరిగేది దానికి అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యులు సలహా సూచనలు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. ఊరికైనా ప్రతిదానికి అట్లా తీర్మానం తర్వాత విధి విధానాలకు సంబంధించి బీసీ కులగణన ద్వారా బీసీ కులాలకు మేలు చేయాలన్నదే మా సంకల్పం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే ఈ కులగణన చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. బీసీ వర్గాలు మైనారిటీల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ తీర్మానంపై ప్రతిపక్షాలు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వవచ్చునని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. కాబట్టే ఈరోజు 19 మంది ఎస్సీలు 12 మంది ఎస్టీలు సభ్యులై చట్టసభలకు వచ్చిండ్రు. 5 మంది 3 ఎంపీలు 3 ఎస్సీలు 2 ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది. రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలలో వాళ్ళని ఆదుకోవడానికి ఉద్యోగ అవకాశాలలో మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర. ఆనాడు రాజ్యాంగం కులగణనపై కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో
కులగణనపై పెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చట్టబద్ధత లేకుంటే కులగణన సఫలం కాదన్నారు. బీసీల డిక్లరేషన్లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలన్నారు. దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందన్నారు. అప్పుడే కులగణన సఫలమవుతుందన్నారు. తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. మా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, గౌరవ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు అధ్యక్ష, 2004 డిసెంబర్ 17 నాడు ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి అపాయింట్మెంటు వారు కోరినారు సార్. ఎందుకంటే బలహీన వర్గాల సమస్యల మీద మాట్లాడాలి, సమయం ఇవ్వండి అని కోరితే ప్రధానమంత్రి గారు ఒక 5 నిమిషాలు సరిపోతుందా అని అడిగినారు. 5 నిమిషాలు కాదు సార్, ముఖ్యమైన సమస్య మీకు వివరంగా చెప్పాలి, దయచేసి ఒక 40 నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంటన్నర సమయం ఇచ్చి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్. మా పార్టీ తరపున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట, అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. కాబట్టి ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. The question is that the government resolution is before the house. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. హరీష్ రావుకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలనం కోసమే సీఎం తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. హరీష్ రావుపై ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన పనులు ఆయన చేసినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన నియామక పత్రాలు కేసీఆర్ ఇచ్చినవే అని చెప్పారు. కేసీఆర్ ప్రకటించిన నోటిఫికేషన్ కాకుండా అదనంగా 2 లక్షల ఉద్యోగాలు నింపాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావుకి సవాల్ విసిరింది ఎవరు? హరీష్ రావు గారికి సవాల్ విసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. ఈ మేడిగడ్డ దాని మీద ఇప్పుడు డ్యామేజ్ అయి ఉంది, రైతులకి నీళ్ళు ఇయ్యలేం, హరీష్ రావు గారు మీకే అప్పగిస్తాం, మీరే వచ్చి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి గారా హరీష్ రావు గారా? నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే ఒక స్టేట్మెంట్ ఇస్తావు. ఎస్, హరీష్ రావు గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, నేను చేసి చూపిస్తా అని అన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు విసిరిన సవాల్ని హరీష్ రావు గారు యాక్సెప్ట్ చేసింది, దాన్ని వక్రీకరించి ఔరంగజేబ్ అని ఏదో అని మాట్లాడుతూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీగా మీరు నిండుగా 5 ఏళ్లు పనిచేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీలనే చాలా మంది ఔరంగజేబులు ఉన్నారు. మీ పార్టీ నాయకులే మీ దాంట్లో ఉన్నోళ్ళకే ఎవరికి నీ మీద నమ్మకం లేకుంటున్నది. నీ అహంకారమైన మాటలకి ఖచ్చితంగా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం కోసం ప్రధాని నరేంద్ర మోదీ 50 కోట్లకు పైగా నిధులు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ కృషితో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందని తెలిపారు. మోదీ వల్లే ఆర్టికల్ 370 రద్దు జరిగిందన్నారు. బీజేపీ పాలనలో దేశం పూర్తిగా అవినీతిని నిర్మూలించామని కిషన్ రెడ్డి చెప్పారు. గత 9.5 సంవత్సరాలుగా దేశంలో అనేక రంగాలలో మార్పులు తీసుకురావడం జరిగింది, సంస్కరణలు తీసుకురావడం జరిగింది, నూతన విధానాలు తీసుకురావడం జరిగింది. దేశాన్ని అభివృద్ధి రంగంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న విషయం మీకు అందరూ తెలుసు. అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మీకు తెలుసు. దేశ గౌరవాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఇనుమడింప చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వము ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు. అంతేకాకుండా మరి మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కాశీకి వెళ్ళుంటారు. కాశీలో మరి ఏ రకంగా ఒక అద్భుతమైనటువంటి విశ్వనాథ దేవాలయ మందిరాన్ని పునర్నిర్మాణం చేసి ఒక కారిడార్గా డెవలప్మెంట్ చేశారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు లక్షలాది మంది, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కాశీకి వెళ్తూ ఉంటారు. కేదార్నాథ్ టెంపుల్ తీసుకున్నా, బద్రీనాథ్ టెంపుల్ తీసుకున్నా, సోమనాథ్ టెంపుల్ తీసుకున్నా,
అద్భుతంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఉజ్జయిని మహంకాళి మాత దేవాలయాన్ని కొత్త కారిడార్గా అభివృద్ధి చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలుస్తుందని విద్యారంగంలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ఎడ్యుకేషన్ పోర్టల్ ఎడెక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు ఎడెక్స్ ప్రతినిధులు ఎంవైయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నడిచిపోతుందని అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం, నాణ్యమైన విద్య అన్నది హక్కు, ఇది కొత్త నినాదం అన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనుకబడితే మిగతా వాళ్ళు మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోతారన్నారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో మనం కాంపిటేటివ్ గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది. ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టొచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్ లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టొచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో మనం కాంపిటేటివ్ గా. పసుపు సైన్యం జనసైనికుల జోలికి వైసీపీ నేతలు వస్తే ఊరుకునేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన శంకారావం సభలో ఆయన మాట్లాడారు. మీరు చొక్కాలు మడత పెడితే మేం మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్కు వార్నింగ్ ఇచ్చారు. ఎలా చేస్తామో చూపిస్తామంటూ ఓ కుర్చీని మడత పెట్టి చూపించారు. రాజధాని ఫైల్స్ సినిమా రైతులంటే జగన్కు భయమేస్తుందని లోకేష్ అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారని మండిపడ్డారు. 3 రాజధానులన్నారు, ఉత్తరాంధ్రలో ఒక ఇటుకైనా వేశారా అని ప్రశ్నించారు. 3 ముక్కట ఆటలాడుతున్న వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మద్యపానం నిషేధం చేశాకే ఓటు అడుగుతారన్న జగన్ ఇప్పుడేం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా అని నిలదీశారు. వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునేదానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది.
ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు? సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నాడు. ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా, 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా? ఒక్క ఇటుకనే వేసిందా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాలా. అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని అన్నారు. జగన్కు ఓటమి తప్పదని సర్వే సంస్థలు చెబుతున్నాయన్నారు. విశాఖపట్నం భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ఓట్ల అవినీతి, వీటన్నిటికీ తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అవినీతిపై చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదన్నారు. ఓటమి భయం పట్టుకుంది వైసీపీకి. ఓటమి భయంతో అనేక రకాలుగా శతవిధాలుగా ఏదో ఒక తిమ్మిని బొమ్మని చేసిన మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలు తిప్పికొడతా ఉన్నారు. ఎందుకంటే ఐపాక్ సర్వే కానించి జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో చేపించుకున్నటువంటి ప్రముఖమైనటువంటి కంపెనీలన్నీ కూడా రాష్ట్రంలో సర్వే చేసి జగన్ ఓటమి తప్పదు అన్ని ఇచ్చినవి ఒకటే ఇచ్చారు. అతను అనేక సర్వే చేపించుకున్న దాంట్లో ఐపాక్ కానించి జాతీయ స్థాయిలో ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా ఆయన చేపించుకున్న సర్వేలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ముందు వైసీపీ ఓటమి తప్పదని చెప్పి ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25,000 మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే కోర్టుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఎర్రజల్ల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల, గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది. మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అది మైనింగ్కి ఇవ్వటానికి లేదు, అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది. మరి దానికి సంబంధించి మళ్ళా ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు. కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైట్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే, ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్కి ఇవ్వాలని, మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడు, అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులో ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు, వాళ్ళు ఇవ్వరు, మనం ఇవ్వకూడదు. మనం గతం లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సత్యమణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జయప్రదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హస్తంగూటికి చేరారు. చేవెళ్ల లోక్సభ సీటుపై హామీతోనే పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో కాంగ్రెస్ కూడా నియోజకవర్గంపై పట్టున్న పట్నం ఫ్యామిలీని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దఫాలు చర్చలు జరిపిన పట్నం కుటుంబ సభ్యులు ఎట్టకేలకు ఎంపీ సీటు కోసం లైన్ క్లియర్ కావడంతో సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు కాంగ్రెస్ ఏ విధమైన హామీ ఇచ్చిందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి లోక్సభ సీటు ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ సీటుపై ఏ విధమైన హామీ ఇచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జయప్రదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు రామ్మోహన్. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ దంపతులు, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ పూర్తి అయింది. రాష్ట్రం నుంచి 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 3 వైసీపీ సభ్యులు మినహా మిగతా దరఖాస్తులు తిరస్కరించారు. రాష్ట్రం నుంచి 3 ఖాళీలకు 4వ అభ్యర్థిగా ప్రభాకర్ నామినేషన్ వేశారు. పెమ్మసాని ప్రభాకర్ నామినేషన్ తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. వైవి సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్లో ఆమోదం తెలిపారు. One is from Pemmasani Prabhakar Naidu. He is independent candidate. Second one, G. Babu Rao. Third one, Y.V. Subbareddy. And fourth one, Meda Raghunath Reddy. Out of these 4 candidates, one candidate has been invalidated due to lack of required proposals. We have already rejected his nomination on this reason. And remaining 3 candidates, Mr. G. Babu Rao, Y.V. Subbareddy, Meda Raghunath Reddy, both these 3 nominations are accepted because of they have fulfilled all the requirements, they have given required documents and etc. etc. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన కోచ్ జయసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెటర్ల గౌరవానికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఎవరైనా సరే ఉపేక్షించబోమని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మ్యాచ్ ఆడేందుకు విజయవాడ వెళ్లిన మహిళా క్రికెట్ జట్టు సభ్యులు మ్యాచ్ అనంతరం తిరిగి బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో కోచ్ జయసింహ బస్సులోనే మద్యం తాగడం మొదలుపెట్టాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆటగాళ్లపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. అదే బస్సులో సెలక్షన్ కమిటీ సభ్యుడు పూర్ణిమారావు కూడా ఉన్నారు. కోచ్ ప్రవర్తనను అడ్డుకోవాల్సిన పూర్ణిమారావు అలా చేయకపోగా జయసింహను ఎంకరేజ్ చేసినట్లు ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. 4 రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై మహిళా క్రికెటర్లు హెచ్సిఏకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్సిఏ ప్రెసిడెంట్ శుక్రవారం కోచ్ జయసింహపై చర్యలు తీసుకున్నారు. ఆయనను కోచ్ బాధ్యతల నుంచి తప్పించారు. మహిళా క్రికెటర్ల ఫిర్యాదుపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సిఏ తీసుకోవడానికి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా పావులు కదిపారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ చేపట్టనున్నారు. అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ తప్పుడు కేసులు బనాయించడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో పార్టీలను చీలుస్తూ ప్రభుత్వాలను కుప్పకూర్చడం అంతా చూస్తున్నామని అన్నారు.
ఢిల్లీలోనూ మద్యం పాలసీ కేసు పేరుతో ఆప్ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారని, ఢిల్లీ ఎన్నికల్లో ఎప్పటికీ గెలవలేమనే విషయం వారికి తెలుసుందనే ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలు అందరూ చెక్కు చెదరకుండా పార్టీతోనే ఉన్నారనే విషయాన్ని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. तोड़ रहे हैं, सरकारें गिरा रहे हैं केवल झूठे झूठे केस करके। इनका मकसद यहाँ पे दिल्ली के अंदर शराब घोटाले की आड़ में गिरफ्तार करके आम आदमी पार्टी के सभी नेताओं को इन्होंने गिरफ्तार कर रखा है, गिरफ्तार करके, और इनका मकसद दिल्ली के अंदर सरकार गिराना है, क्योंकि इन्हें पता है कि दिल्ली में चुनाव तो जीत नहीं सकते, पूरी जिंदगी में भी नहीं जीत सकते दिल्ली में चुनाव। तो अब चुनाव नहीं जीत सकते तो किसी भी तरह से ये इनके इन प्रकार सरकार गिरा के और सरकार बना लो यहाँ पे। तो लेकिन ये भी इनका ऊपर वाले की दया है हमारे ऊपर, जनता का विश्वास है, ये प्रयास इनका सफल नहीं रहा। तो ये देखने के लिए और जनता को दिखाने के लिए कि हमारा एक भी एमएलए नहीं टूटा, हमारे सारे के सारे एमएलए आज भी हमारे साथ हैं। अध्यक्ष महोदय, मैं आपकी अनुमति से निम्नलिखित प्रस्ताव प्रस्तुत करता हूं कि यह రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర బీహార్లోని ససారాంలో సాగింది. యాత్రలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. ఉభయులు ఒకే వాహనంపై సాగడంతో ఉత్సాహంగా కార్యకర్తలు యాత్రలో ముందుకు సాగారు. తేజస్వి స్వయంగా డ్రైవింగ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అక్కడ యాత్ర జరిగినంతసేపు ఆయన వాహనాన్ని నడిపారు. జేడీయూ ఆర్జేడీ బంధం ముగిశాక వీరిద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. రాహుల్, తేజస్వి యాదవ్ ఓ సభలో కూడా కలిసి పాల్గొన్నారు. స్థానిక నాయకుల నుంచి అక్కడి సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభించాయని ప్రకటించింది. వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే దెబ్బ అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అజయ్ మాకన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేస్తుందని చెప్పారు. परसों ये जानकारी मिली कि जो चेक हम लोग इशू कर रहे हैं वो बैंक्स उस चेक को ऑनर नहीं कर रहे हैं। उसके ऊपर जब हम लोगों ने आगे छानबीन करी तो हमें बताया गया कि देश की मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं। कांग्रेस पार्टी के अकाउंट्स पर तालाबंदी हो गई है, कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज कर दिए गए। ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారు, కానీ తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించుకున్న నిధుల్ని అడ్డుకుంటారని మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ప్రస్తుతం మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని తెలిపారు. గాజాలో హమాస్పై నిప్పులు కురిపిస్తున్న డ్రోన్ మన హైదరాబాద్లో తయారైంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇజ్రాయెల్ భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న హెర్మెస్ 900 డ్రోన్లను వినియోగిస్తూ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇజ్రాయెల్ సైన్యం మానవరహిత వైమానిక వాహనాల రేంజ్లో భారత్లో తయారైన హెర్మాస్ 900 డ్రోన్ను చేర్చుకుంది. హైదరాబాద్లోని అదానీ ఎల్బిడ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ సంస్థ హెర్మెస్ 900 డ్రోన్ను తయారు చేస్తుంది. 2018లో ఈ డ్రోన్ల ఫ్యాక్టరీ ప్రారంభమైంది. అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్, ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిడ్ సిస్టమ్ సంయుక్త భాగస్వామ్యంతో హెర్మోస్ 900 డ్రోన్లు తయారవుతున్నాయి. అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థ ఈ మధ్యనే ఇజ్రాయెల్కు 20 హెర్మెస్ 900 డ్రోన్లను డెలివరీ చేసిందని షెఫార్డ్ మీడియా వెల్లడించింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,060గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,890గా పెరుగుతుంది. ఇక వెండి ధరలు కాస్త పెరుగుదల నమోదయ్యాయి. కేజీ వెండి ధర 100 పెరిగి 76,100గా నమోదైంది. భారతీయ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఆ ఘనత సాధించిన రెండో భారతీయ క్రికెటర్గా నిలిచాడు. గతంలో అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు.
భారత్ ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసి అశ్విన్ 500వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రాలీని అవుట్ చేసి 500వ వికెట్ సాధించిన వెంటనే జట్టు ఆటగాళ్లందరూ అశ్విన్ను ప్రశంసలతో ముంచెత్తారు. అశ్విన్ టెస్టులో 3,308 పరుగులు 500 వికెట్లు సాధించిన అరుదైన ఘనత అశ్విన్ సొంతం. కేవలం 66 టెస్టుల్లోనే 350 వికెట్లు సాధించిన మరో రికార్డు అతనిది. ప్రపంచంలోనే టెస్ట్ క్రికెట్ చరిత్రలో చాలా వేగంగా 500 సాధించిన రెండో క్రికెటర్ అశ్విన్. టెస్టులో 10 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఘనత కూడా అశ్విన్కి దక్కుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.